వీకెండ్ వస్తే చాలు పార్టీ జరగాల్సిందే, ఫామ్ హౌస్కి వెళ్ళాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు 31 మంది ఐటీ ప్రొఫెషనల్స్ను చిక్కుల్లో పడేసింది. రేవ్ పార్టీపై సమాచారం అందడంతోనే రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళగా అమ్మాయిలు అబ్బాయిలు ఫుల్ జోష్ మీద ఉన్నారు. డ్రగ్స్ అబ్బో మామూలుగా లేదు, ఎవ్వారం అన్నట్లుగా నడిచింది. దీంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేవ్ పార్టీ కలకలం రేపిన ఘటన కర్ణాటక దేవనహల్లిలో చోటు చేసుకుంది. బెంగళూరులోని కన్నమంగళ గేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన పుట్టినరోజు వేడుకలో మాదక ద్రవ్యాలు సేవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 31 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. కన్నమంగళ దగ్గరలోని ఫామ్ హౌస్లో రాత్రంతా పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. స్థానికులు ఈ పార్టీపై సమాచారం ఇవ్వడంతో పోలీసులు యాక్షన్లోకి దిగి తెల్లవారుజామున 5 గంటలకు ఫామ్ హౌస్లో అన్ని చోట్ల సోదాలు చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 7 యువతులు ఉన్నారని, వారిలో ఒక చైనా భారతీయురాలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. దాదాపు హాజరైన వారందరూ ప్రైవేట్ రంగంలో పనిచేసే ఐటీ నిపుణులని అధికారులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో మాదక ద్రవ్యాల వినియోగదారులు, సరఫరాదారులు 2 ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నార్త్ ఈస్ట్ జోన్లో విజయ్ సజిత్ పీటీఐకి తెలిపారు. అరెస్ట్ చేసిన వారి నుండి రక్తం, మూత్ర నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. రిపోర్టు అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు. రేవ్ పార్టీలో 31 మంది పాల్గొన్నారని, ఈ దాడిలో కొద్ది మొత్తంలో కొకైన్, హషిష్, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని సజిత్ తెలిపారు.